Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Aకి సంబంధించిన క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అనే చాప్టర్లో నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఈ ప్రాబ్లం ఏపీ స్టేట్లో మార్చిలో 2018లో 2 మార్కులకు అడగడం జరిగింది. మరి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. So for what values of x the expression is positive? For దాన్ని ఇంకొక విధంగా కూడా అడగచ్చు. For what values of x the expression is negative అనొచ్చు. ఓకే, ఎప్పుడైనా పాజిటివ్ అంటే మన ఎక్స్ప్రెషన్ అనేది 0 కంటే ఎక్కువ ఉంటుంది. అంటే x² - 5x - 14 is greater than 0. దీన్ని ఇంకా ఫ్యాక్టర్స్గా విడగొట్టుకొని మనం చేస్తాం. అట్లా చేసిన తర్వాత చూడండి, x - ఆల్ఫా x - బీటా ఈజ్ గ్రేటర్ దెన్ 0 ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకా దాని వాల్యూ x లెస్ దెన్ ఆల్ఫా ఆర్ x గ్రేటర్ దెన్ బీటా, అంటే x అనేది ఆల్ఫా కంటే తక్కువ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ లేకుంటే x వాల్యూ అనేది బీటా కంటే ఎక్కువ ఉంటుంది అని. ఓకే, సో ఇట్లా మనం చేయాల్సి ఉంటుంది. మరి చేద్దాం. సో ఫస్ట్ నేను గివెన్ ఎక్స్ప్రెషన్ రాస్తున్నాను. గివెన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ x² - 5x - 14. ఓకే, సో ఇప్పుడు పాజిటివ్ అన్నాడు ఆ ఎక్స్ప్రెషన్, అంటే మనం పాజిటివ్ అంటే గ్రేటర్ దెన్ తీసుకోవాలా. x² - 5x - 14 ఇస్ గ్రేటర్ దెన్ 0 లాగా తీసుకోవాలి. ఓకే, ఇంకా ఫ్యాక్టర్స్గా విడగొడదాం. చూడండి, సో x² కోఎఫిషియంట్ 1 a అంటాం దాన్ని, అలానే c అంటే -14, ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? -14 వస్తుంది. మరి -14కి ఫ్యాక్టర్స్ ఫస్ట్ 2 టేబుల్ నుంచి చెక్ చేసుకుంటూ రండి. 2 7 times 14, ఎస్. అయితే రెండింటిని మీరు తీసుకున్న ఫ్యాక్టర్స్ రెండింటిని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ రావాలి, ప్రోడక్ట్ చేస్తే -14 రావాలి. ఇక్కడ మిడిల్ టర్మ్లో మైనస్ బిగ్ నెంబర్కి ఉంది రాసి, ఇంక ఇది ప్లస్ స్మాల్ నెంబర్కి ఇచ్చే. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయి. 2 - 7 ఎంత? -5. మిడిల్ టర్మ్ వచ్చింది, ఈ రెండింటిని ప్రోడక్ట్ చేయి. -7 × 2 + 2 -14 సరిపోయింది. ఎస్, కాబట్టి ఇప్పుడు ఈ x² అట్లా రాస్తున్న -5x ఏం రాయొచ్చు? +2x రాయొచ్చు, -7x రాయొచ్చు. ఓకే, ఇంకా -14 అలానే ఉంటుంది, గ్రేటర్ దెన్ 0. ఎస్, ఫ్రమ్ ది ఫస్ట్ 2 టర్మ్స్ x ఈస్ కామన్. x కామన్ తీస్తే x + 2, రెండిట్లో నుంచి మైనస్ని కామన్ తీయండి, అలానే 7ని కామన్ తీయండి, అప్పుడు x + 2 అవుతుంది, దట్ ఈస్ గ్రేటర్ దెన్ 0. మళ్ళీ డౌట్ ఉంటే చెక్ చేసుకో. -7x -+-14. ఎస్, ఇప్పుడు మళ్ళీ ఈ రెండిట్లో నుంచి x + 2 కామన్. సో x + 2 కామన్ తీస్తే రిమైనింగ్ టర్మ్ ఏంటి? x - 7, దట్ ఈస్ గ్రేటర్ దెన్ 0. నేనేం చెప్పా స్టార్టింగ్లో? x - ఆల్ఫా x - బీటా లాగా ఉండాలి. -ఆల్ఫా ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, కాబట్టి దీన్ని -2 రాసుకో. అప్పుడు ఆల్ఫా అంటే -2, ఇక్కడ బీటా అంటే 7 సరిపోతుంది అనమాట. x - 7 ఈజ్ గ్రేటర్ దెన్ 0. ఎస్, కాబట్టి ఇంకా ఫైనల్గా దీన్ని ఏం రాయొచ్చు అని చెప్పి, x లెస్ దెన్ ఆల్ఫా అంటే -2 ఆర్ x గ్రేటర్ దెన్ బీటా అంటే 7 అనమాట. ఓకే, కాబట్టి సో x లెస్ దెన్ -2 ఆర్ x గ్రేటర్ దెన్ 7, అంటే x వాల్యూ అనేది -2 కంటే తక్కువ ఉంటుంది, 7 కంటే ఎక్కువ, అంటే 8 9 10 అట్లా ఉన్నప్పుడు పాజిటివ్. 7 కంటే తక్కువ ఉంటే నెగిటివ్ అయిపోద్ది. ఎస్, నెక్స్ట్ x లెస్ దెన్ -2 కంటే తక్కువ ఉండాలి, 3 -4 అట్లా. ఓకేనా? సో అది, సో లాస్ట్లో ఒక లైన్ రాస్తున్నా. దట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ పాజిటివ్, దట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ పాజిటివ్ when x less than -2 or x greater than 7. ఓకే, సో ఇది అన్నమాట. మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని చూద్దాం. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ x ద ఎక్స్ప్రెషన్ ఈజ్ నెగటివ్ అన్నాడు.
నెగిటివ్ అంటే లెస్ దెన్ 0. ఓకే, మరి ఫస్ట్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని రాద్దాం. గివెన్ ఎక్స్ప్రెషన్ ఈస్ ఏంటి? 15 ప్లస్ 4x మైనస్ 3x². మరి నెగిటివ్ అన్నాడు కదా, లెస్ దెన్ 0 తీసుకుందాం. టేక్ 15 ప్లస్ 4x మైనస్ 3x² లెస్ దెన్ 0. ఎస్, ఇప్పుడు చూడండి, నేను ఇందులోంచి మైనస్ని కామన్ తీస్తున్నా. సో మైనస్ 3x² ప్లస్ 3x² అవుతుంది. ప్లస్ 4x మైనస్ 4x ప్లస్ 15 మైనస్ 15 అవుతుంది, లెస్ దెన్ 0. ఎస్, నెక్స్ట్ ఇంకొక చిన్న పాయింట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 లెస్ దెన్ 3 ఉందనుకోండి, అంటే 2 కంటే 3 పెద్దది. ఇప్పుడు దీన్ని నేను మైనస్తో మల్టిప్లై చేశాను అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? -2 -3. అప్పుడు సింబల్ ఏమైపోతుంది? లెస్ దెన్ గ్రేటర్ దెన్ అవుతుంది. -2 పెద్దదా -3 పెద్దదా? -2నే. కాబట్టి సింబల్ ఏమైంది? చేంజ్ అయింది. ఎప్పుడు? వెన్ వీ హ్యావ్ మల్టిప్లై విత్ మైనస్. ఓకే, లెస్ దెన్ బికమ్స్ గ్రేటర్ దెన్. అదేవిధంగా మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుద్ది? లెస్ దెన్ గ్రేటర్ దెన్ అవుద్ది. సో కాబట్టి 3x² మైనస్ 4x మైనస్ 15 ఈజ్ గ్రేటర్ దెన్ 0. ఇంకా ఫ్యాక్టర్స్ విడగొట్టుకుందాం. సో ఏ అంటే మళ్ళీ 3, సి అంటే -15. 15 ఇంటూ 3 45. -45కి ఫ్యాక్టర్స్. ఇక్కడ -45కి ఫ్యాక్టర్స్. ఓకే, సో ఫస్ట్ 3 టేబుల్లో చూసుకోండి. 2 టేబుల్లో 45 ఉండదు కాబట్టి 3 1s 3 5 టైమ్స్. రెండింటిని యాడ్ చేయండి, మిడిల్ టర్మ్ రాదు. నెక్స్ట్ 4 టేబుల్కి వెళ్ళండి. 5 9 టైమ్స్. సో రెండింటిని యాడ్ చేయండి, మిడిల్ టర్మ్. 9లో 5 పోతే 4 రావడానికి ఛాన్స్ ఉంది. ఎస్, కాబట్టి ఇక్కడ బిగ్ నెంబర్కి మైనస్, స్మాల్ నెంబర్కి ప్లస్ వేసుకోండి. సో రెండింటిని యాడ్ చేయండి. -9 ప్లస్ 5 -4. రెండింటి ప్రోడక్ట్ చేయండి. 5 ఇంటూ -9 -45. ఎస్, సరిపోయింది. కాబట్టి సో 3x² మైనస్, ఇక్కడ ప్లస్ రాస్తున్నాం ఫస్ట్, 5x మైనస్ 9x మైనస్ 15 ఈజ్ గ్రేటర్ దెన్ 0. ఎస్, ఇప్పుడు చూడండి, ఈ రెండిట్లో నుంచి 3ని ఎక్స్ని కామన్ తీయచ్చు. సో అప్పుడు ఇంకా x మైనస్ 3 ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ రెండిట్లో నుంచి 5ని కామన్ తీస్తున్నాను, అప్పుడు x మైనస్ 3 ఉంటుంది, దట్ ఈస్ గ్రేటర్ దెన్ 0. మళ్ళీ ఇవి రెండిట్లో నుంచి x మైనస్ 3ని కామన్ తీద్దాం. x మైనస్ 3 ఉంటుంది, ఇంకేముంటుంది? 3x ప్లస్ 5. సో 3x ప్లస్ 5 ఇంటూ x మైనస్ 3, దట్ ఈస్ గ్రేటర్ దెన్ 0. ఎస్, ఇప్పుడు చూడండి, మళ్ళీ దీంట్లోంచి 3ని కామన్ తీస్తున్నా, x మైనస్ ఆఫ్ -5/3 రాసుకోవచ్చు. ఎస్, మళ్ళీ 3తో మల్టిప్లై చేయండి. 3 ఇంటూ x 3x. నెక్స్ట్ మైనస్ మళ్ళీ ప్లస్సే. సో 3 ఇంటూ 5/3. 3 ఇంటూ 5/3. 3 క్యాన్సిల్, ఇదే వచ్చు. ఓకేనా? సో మనకి ఎందుకు ఇట్లా చేస్తామంటే x మైనస్ ఆల్ఫా లాగా ఉండాలి. ఆల్ఫా అంటే -5/3 ఇక్కడ. సో x మైనస్ 3 అనమాట, గ్రేటర్ దెన్ 0. ఈ 3 అటు సైడ్ పోతే 0 అయిపోద్ది. సో x మైనస్ ఆఫ్ -5/3. అదేవిధంగా x మైనస్ 3 ఇస్ గ్రేటర్ దెన్ 0. ఇలాంటప్పుడు నేనేం చెప్పా? x లెస్ దెన్ ఆల్ఫా ఆర్ x గ్రేటర్ దెన్ బీటా. ఆల్ఫా అంటే -5/3. సో x లెస్ దెన్ -5/3 ఆర్ x గ్రేటర్ దెన్ 3 అనమాట. ఓకేనా? సో అంటే x వాల్యూ 3 కంటే ఎక్కువ ఉంటుంది, 4 5 6. అట్లనే x వాల్యూ -5/3 కంటే తక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా? సరే, సో కాబట్టి మన ఎక్స్ప్రెషన్ అనేది ఎప్పుడు నెగిటివ్ అవుతుందంటే ఈ రెండిటి మధ్యలో ఉన్నప్పుడు. ఓకే, సో దట్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ నెగిటివ్. ద ఎక్స్ప్రెషన్ ఈజ్ నెగిటివ్ ఎప్పుడు? when x less than -5/3 or x greater than 3. ఓకే,
ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.